హలో అండి, నా స్టైల్ ఎల్లిపాయ కారం చికెన్ చేస్తున్నా. దానికోసం 2 పెద్ద ఎల్లిగడ్డలు తీసుకొని అందులో చెక్క లవంగం ఇలాచి వేసి అట్లా కచ్చా పచ్చా పట్టి పెట్టుకోవాలి. అయితే చికెన్ క్లీన్ చేసుకొని వడగట్టే గిన్నెలో వేసి అసలు వాటరే లేకుండా వడగట్టేసేయాలి. తర్వాత ఎల్లిపాయ కారం బాగా వేగాక ఆయిల్లో చికెన్ వేసి అందులో ఉప్పు పసుపు వేసి బాగా వేయించుకోవాలి. అందులో వచ్చే వాటర్ అంతా కూడా ఎగిరిపోయి గట్టిగా అయిపోయి ఏగిపోయే వరకు వేయించాలి. తర్వాత కొత్తిమీర వేసి కారం వేసేసి తీసేయడమే. చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉండే చికెన్ రెడీ అయిపోతుంది. ఎల్లిపాయ కారం చికెన్. ఇందులో అల్లం అవసరం లేదు. ఇది పప్పు చారులేకి కానీ చారులేకి కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది నా బిడ్డకి చాలా ఇష్టం. అయితే నా బిడ్డ కోసం కూడా చేసిన. నా బిడ్డకి సగం పంపించేసి నేను సగం పెట్టుకొని తినేస్తాను. మీరు ఇంతేనా? మీ బిడ్డలకు ఇష్టమైన వంటలు ఇట్లా చేసినప్పుడు పంపిస్తారా? నేనైతే నా బిడ్డకి ఏదైతే ఇష్టం ఉంటుందో అది కంపల్సరీ పార్సిల్ నా బిడ్డ దగ్గరికి వెళ్లాల్సిందే. నా బిడ్డ అంటే నాకు అంత ఇష్టం. నా బిడ్డకి ఇష్టమైన కర్రీస్ ఏం చేసినా కూడా ఆమెను వదిలేసి నేను తినలేను.